నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। ఘనంగా ఈద్ ముబారక్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుకున్న ముస్లిం సోదరులు, కుల మతాలకు అతీతంగా రంజాన్ సంబరాలు। టీటీడీ పాలక మండలి చివరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు। ఏప్రిల్, మే మినహా ప్రతి నెలలో ఒక మంగళవారం స్థానికులకు గంటపాటు ఉచిత దర్శనం। కురుక్షేత్రంలో 30 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం। కెనడాలో నవంబర్లో శ్రీవారి కళ్యాణం। టీటీడీ బోర్డు చైర్మన్ వెల్లడి। రుయాను ప్రక్షాళన చేయాలి, ఎంపీని ఇళ్లు ఖాళీ చేయించాలి। శిశు మరణాలపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం। చిన్నపిల్లల ఆసుపత్రి సందర్శనలో చంద్రబాబు। సాంకేతిక విప్లవంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ। ఆయన స్ఫూర్తితోనే కిరణ్ సంక్షేమ పథకాలు। మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు। దిగివచ్చిన టీటీడీ, దీక్షను విరమించుకున్న కళాకారులు, జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయండి, కార్యాచరణను రూపొందిస్తాం, ఈవో వెల్లడి। వార్తల్లోని వివరాలు। తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పదవీకాలం మరో 5 రోజుల్లో ముగియనుండటంతో సోమవారం తిరుమలలో చివరి పాలక మండలి సమావేశాన్ని నిర్వహించారు। పాలక మండలికి చివరి సమావేశం కావడంతో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు। పాలక మండలి అధ్యక్షులు కనుమూరి బాపిరాజు అధ్యక్షతన జరిగిన సమావేశానికి సభ్యులు ముత్యంరెడ్డి, రౌతు సూర్యప్రకాష్, రాజేశ్వరి, బలరామయ్య, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ శ్రీనివాసరాజు, టీటీడీ ముఖ్య భద్రతాధికారి అశోక్ కుమార్ తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు। పాలక మండలి సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపిరాజు మాట్లాడుతూ ఆఖరి సమావేశం కావడంతో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు। స్థానికులకు నెలలో ఒక మంగళవారం ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని గంటపాటు కల్పించనున్నామని, ఏప్రిల్, మే నెలల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ 2 నెలల్లో స్థానికులకు ఉచిత దర్శనం ఉండదని అన్నారు। కురుక్షేత్రంలో 30 కోట్లతో శ్రీవారి ఆలయాలను నిర్మించడానికి పాలక మండలి అంగీకరించినట్లు తెలిపారు। కెనడాలో నవంబర్ 3 నుండి 18 వరకు శ్రీవారి కళ్యాణం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బంగారు పీఠం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి వెండి వాకిలి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు। వేద పాఠశాల అధ్యాపకుల సంభావనను 9,000 నుండి 16,000కు పెంచడమే కాకుండా ఉద్యానవన శాఖలో 137 మంది సిబ్బంది నియామకానికి పాలక మండలి ఆమోదం తెలిపినట్లు చెప్పారు। తిరుపతిలోని స్విమ్స్, రుయా ప్రసూతి వైద్యశాల నిర్వహణ బాధ్యతలను టీటీడీ చేపట్టాలని మాజీ శాసనసభ్యులు వెంకటరమణ పాలక మండలికి విజ్ఞప్తి చేశారు। టీటీడీ పాలక మండలి చివరి సమావేశానికి హాజరై బోర్డు చైర్మన్ కు మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా వెంకటరమణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్వహణలో ఉన్న స్విమ్స్, రుయా ప్రసూతి వైద్యశాలలను టీటీడీ నిర్వహణలోకి తీసుకురాగలిగితే సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతాయని, రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించగలమని తెలిపారు। వసతుల లేమితో చిన్నపిల్లలు చనిపోతున్నారని, ప్రాణదానం ట్రస్టులో 188 కోట్ల రూపాయలు ఉన్నాయని, ఈ డబ్బుకు 2 కోట్ల రూపాయలు వడ్డీగా వస్తోందని అన్నారు। వడ్డీగా వచ్చిన 2 కోట్ల రూపాయలను ఈ ఆసుపత్రుల నిర్వహణకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పారు। ఈ విషయమై టీటీడీ పాలక మండలి చైర్మన్ ను కలిసి వినతి పత్రం అందజేశామని, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఫ్యాక్స్ ద్వారా సమాచారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు। వెంకటేశ్వర స్వామి పేరుతో వెలిసినటువంటి రోయ్ హాస్పిటల్ కానీ, సిమ్స్ కానీ, చిన్నపిల్లల హాస్పిటల్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి మెటర్నరీ హాస్పిటల్ కానీ తిరుమల తిరుపతి ఆధ్వర్యంలోనే నడవాలని మా కోరిక। ప్రతిపాదన మేము పెట్టాం, లెటర్ ద్వారా ఇచ్చాం, ఖచ్చితంగా దానికి ఏర్పాటు చేయమన్నాం। సీఎం కూడా ఫ్యాక్స్ ద్వారా ఇవన్నీ కూడా పంపించాం। వీళ్ళు అనుమతి తీసుకొని వెంటనే దానిపైన చర్య తీసుకోమని చెప్పాం। వెంటనే వచ్చి వాళ్ళు చూసి చేస్తామని ఇంకా వాళ్లకు మేము వదిలేసాం। మరి వాళ్ళని రమ్మని కూడా చూడమని కూడా చూసాం। వాళ్ళు వచ్చి చూసి దానికి తగినటువంటి ఈఓ గారు, మరి చైర్మన్ గారు, వాళ్ళందరూ బోర్డు మెంబర్స్ కూడా వచ్చి మాకు మంచి చేస్తారన్న అవకాశం ఉంది, మాకు నమ్మకం ఉంది। అక్టోబర్ 1 నుంచి 11వ తారీఖు వరకు మహతి కళాక్షేత్రంలో నిర్వహించనున్న ఘంటసాల ఆరాధనోత్సవాలను విజయవంతం చేయాలని ఫిలిం సొసైటీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు।
సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పద్మశ్రీ వెంకటేశ్వరరావు సంగీత ప్రపంచానికి చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ మధుర గీతాలను ప్రేక్షకులకు గుర్తు చేయాలనే సంకల్పంతో తిరుపతి ఫిలిం సొసైటీ ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో టీటీడీ సౌజన్యంతో ఘంటసాల ఆరాధనోత్సవాలను నిర్వహించనున్నామని తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 11వ తారీఖు వరకు స్థానిక మహతి కళాక్షేత్రంలో జరిగే ఈ ఉత్సవాల్లో ఈటీవీ, మా టీవీ, జీటీవీలలో బహుమతులు పొందిన 60 మంది గాయనీ గాయకులు పాల్గొని ఘంటసాల రచించిన, స్వరపరిచిన, ఆలపించిన గీతాలను ఆలపించనున్నారని ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఘంటసాల ఆరాధన ఉత్సవాలు మహతి క్షేత్రంలో 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ ఘంటసాల విగ్రహం వచ్చి ఈ 11 రోజుల్లో ఏదో ఒక రోజు ఆ విగ్రహం ప్రతిష్ఠ చేయాలని నిర్ణయం చేసుకున్నాం. దీనికి మాతో ఫస్ట్ తిరుపతి ఫిలిం సొసైటీ మేము విగ్రహం ప్రతిష్ఠ చేయాలనుకున్నప్పుడు మన విజయకాంత్ గారు ఒంగోలు అతను ఇతను చాలా దగ్గర ఘంటసాల విగ్రహాలు ప్రతిష్ఠించాడు. మంచి వ్యక్తి. ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ 1970 నుంచి 1973 వరకు ఘంటసాల టీటీడీ ఆస్థాన గాయకులుగా పనిచేస్తూ స్వామివారిపై వందలాది పాటలు పాడి ప్రపంచమంతా తెలుగువారి మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆయన విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేయడానికి సంకల్పించామని 11 రోజుల పాటు జరిగే ఆరాధనోత్సవాల్లో భాగంగా విగ్రహావిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి ఫిలిం సొసైటీ నాయకులు గురివిరెడ్డి, శేషగిరిరావు, శాంతావాణి, మేరీ జాయ్, వసంతకుమారి తదితరులు పాల్గొన్నారు. విష్ణు నివాసం, శ్రీనివాసం వసతి సముదాయాల సమీపంలో వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ హాకర్స్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టిన విషయం విదితమే. ఈ నిరసన దీక్షలు సోమవారం కూడా కొనసాగాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించాలని అధికార పార్టీ నేతలు పేదలైన చిరు వ్యాపారులకు అన్యాయం చేస్తున్నారని ఏఐటీయూసీ నగర కార్యదర్శి మురళి ఆరోపించారు. పేదలకు మధ్య చిచ్చు పెట్టడం ఎంపీకి తగదని, హాకర్స్ వ్యాపారం చేసుకుంటున్న స్థలాలను వారికే కేటాయించాలని కోరారు. అధికారులు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించని ఎడల ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో చిరు వ్యాపారుల సంఘ నేతలు మనోహర్ రెడ్డి, మునికృష్ణ, శాంతమ్మ, వెంకటరమణ, అశోక్, మురళి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉన్నపల్లంగా ఈ తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే వెంకటరమణ గారు, చింతామోహన్ గారు ఇద్దరు కలిసి పేద మహిళ సమైక్యలకి వెళ్ళని చెప్పేసి నిర్వహించారు. మాకేం వ్యతిరేకం కాదు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వేలనగా మాట్లాడి ఇక్కడ విగ్రహానికి పూలమాల వేసి వెళ్ళారు. వీళ్ళకందరికీ చిత్తానూరు చెరువులు ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల దగ్గరికి వస్తాం, ప్రజలను ఓట్లు అడుగుతాం. ఓట్లు అడిగినప్పుడు నీకు తగిన గుణపాఠం ఏఐటీసీ ద్వారాగా చెప్తామని చెప్పి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని పేదల సమస్యల పైన పోరాడుతున్నటువంటి 5 రోజులుగా రిలే నిరాదీక్ష చేస్తున్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి లేని పక్షంలో వీధుల్లో కూడా తిరగనివ్వని చెప్పేసి సందర్భంగా ఎక్స్ఎమ్మెల్యే వెంకటరమణ గారికి తెలియజేస్తున్నాం. సుడిగాడు చలనచిత్రం వినోదభరితంగా ఉండటమే కాకుండా రాబో సినిమాల్లో మార్పులు తీసుకురావడానికి నాంది అవుతుందని ఆ చిత్ర దర్శకుడు భీమినేని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 24వ తేదీ సుడిగాడు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో శ్రీవారికి మొక్కులు తీర్చుకోవడానికి ఆ చిత్ర దర్శక నిర్మాతలు సోమవారం తిరుమలకు విచ్చేశారు. స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన దర్శక నిర్మాతలు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అరుంధతి మూవీస్ పతాకంపై అల్లరి నరేష్ కథానాయకుడిగా సుడిగాడు 1 టికెట్పై 100 సినిమాలు అనే క్యాప్షన్తో రూపొందించిన సినిమా విశేషాలను వివరించారు. సుడిగాడు ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ మూవీయే కాకుండా రాబోయే సినిమాలకు నాంది అవుతుందని ఆకాంక్షించారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలో 30% కథను తీసుకుని మన తెలుగు ప్రేక్షకులు కోరుకునే రీతిలో తెరకెక్కించామని అన్నారు. అన్నవరం తర్వాత చాలా విరామం తర్వాత ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని అన్నారు. నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి కోరిక మేరకు సుడిగాడును తెరకెక్కించామని, అందరి హీరోల అభిమానులు నరేష్ ని కూడా అభిమానిస్తారని, అంతేకాకుండా కామెడీని పండించే సత్తా నరేష్ లో ఉంది కాబట్టి అతన్ని కథానాయకునిగా ఎంచుకున్నామని తెలిపారు. 24న విడుదల కానున్న సుడిగాడు సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు వివేక్, డిస్ట్రిబ్యూటర్ మల్లి, మురళి తదితరులు పాల్గొన్నారు. రిలీజ్ ప్లాన్ చేసామండి. సో ఈ రిలీజ్కి ముందు పిక్చర్ స్టార్ట్ చేయడానికి ముందు తిరుమలకు వచ్చాం, స్వామివారిని దర్శించుకుని స్క్రిప్ట్ తీసుకొని వచ్చాం. ఇప్పుడు మళ్ళీ
సినిమా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్తో వచ్చి సోమవారం ఆశీస్సు తీసుకోవాలని తిరుమలకి రావడం జరిగింది. బట్ ఇదేంటంటే ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ స్పూఫ్ ఎంటర్టైనర్గా వస్తున్న సినిమా ఇది. అది హీరోనే స్పూఫ్ చేయడం అనేది వెరైటీ అండి. రుయా శిశు మరణాలపై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తిరుపతి రుయా ఆసుపత్రిలోని చిన్నపిల్లల ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు సందర్శించారు. పిల్లలకు అందుతున్న సేవలను గురించి వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని మౌలిక సదుపాయాలను గురించి సిబ్బందిని అడిగి ఆరా తీశారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రుయా ఆసుపత్రి నిర్వహణ అధ్వానంగా ఉందని మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థత వలన శిశు మరణాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఆసుపత్రిలో త్రాగునీరు లేకపోవటం, మందులు బయట నుంచి తెచ్చుకోవటం, ఆక్సిజన్ కొరత ఉండటం, వైద్య పరీక్షలకు స్విమ్స్ ఆసుపత్రికి పంపటం ఏమిటని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలోని రుయా ఆసుపత్రిలో ఈ ఏడు 687 మంది, ఒకే రోజు 15 మంది, రోజుకు 5 మంది చిన్నారులు చనిపోతుంటే ఇందిరమ్మ బాట పేరుతో క్రీడా బాట చేపట్టారని ఎద్దేవా చేశారు. ఎంపీ ఆసుపత్రి ఆవరణలో కాపురం పెట్టడం ఏమిటని మండిపడ్డారు. ఎంపీ వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని, ఆసుపత్రి పరిపాలనలో జోక్యం చేసుకోకూడదని డిమాండ్ చేశారు. రుయా ఆసుపత్రిని కమర్షియల్ కాంప్లెక్స్లా తయారు చేశారని నిప్పులు చెరిగారు. ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేసి చిన్నారులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని అన్నారు. ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుండి మేల్కొల్పేందుకు మంగళవారం నుండి వివిధ రకాలుగా ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించినా ఫలితం ఉండదని, ప్రభుత్వ తీరు చూస్తే తమకు అర్థమవుతోందని అన్నారు. రుయా ఆసుపత్రిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వెంట చిత్తూరు ఎంపీ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యే లలితా కుమారి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల రుయా హాస్పిటల్లో 80 మంది చనిపోతున్నారు. గత ఏడాది 540 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 687 మంది చనిపోయారు. పిల్లలకు ఆక్సిజన్ అందుకే చాలా మంది చనిపోయారని చెప్పి అందరూ బాధపడుతున్నారు. అయితే మీరు చూస్తా ఉంటే మొత్తం బెడ్లు గానీ, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ చాలా దారుణంగా ఉంది. మొత్తం భ్రష్టు పట్టించేది కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ అల్టిమేటివ్ ఇస్తూ ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఇమ్మీడియట్ గా రేపటి నుంచి మా వాళ్ళు ధర్నా కూర్చుంటారు. మేము ఇక్కడ ఎవరికి ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయడానికి కాదు, మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి, మెడలో ఉంచైనా సరే ఈ ప్రభుత్వం దగ్గర ఈ పనులు చేయించడానికి ఎన్ని రోజులు విడిచి చేస్తారో చూస్తాం. ఒక సవాలుగా తీసుకుంటాం. ఇవన్నీ పరిష్కారం అయ్యే వరకు తెలుగుదేశం పార్టీ ధర్నా చేస్తాం. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలకు పవిత్రమైన రోజు రంజాన్. మానవీయ విలువలకు ప్రతీక అయిన ఈ పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం తిరుపతిలో ఘనంగా జరుపుకున్నారు. భక్తి, త్యాగఫలానికి నిదర్శనమైన రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఆత్మ, శరీర ప్రక్షాళనకు ఈ మాసం మార్గమైనది. ఇస్లామియా కాలమానం ప్రకారం ఆగస్టు మాసంలో కనిపించే నెలవంకను దర్శించుకున్న మరుసటి రోజు నుంచి ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. 30 రోజుల దీక్ష అనంతరం మళ్లీ నెలవంకను చూసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకోవటం ముస్లింలకు ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం. ముస్లింల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వారి జీవన విధానాలను తెలిపే గ్రంథం ఖురాన్. అటువంటి పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఆవిర్భవించిన రోజు రంజాన్. విశ్వశాంతి, మానవ సంబంధాలను బలపరచడాన్ని బోధించే ఖురాన్ ప్రాముఖ్యతను ఈ నెలలో మత గురువులు ముస్లింలకు బోధిస్తారు. ముస్లింల ఆర్థిక సమానతకు జకాత్ దోహదపడుతుంది. రంజాన్ మనిషిని ఓ ఉన్నత మానవీయ విలువలున్న వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. సమాజంలో సమానత్వం, సోదర భావాలను పెంపొందించేందుకు పునాదిని కూడా వేస్తుంది. అంతటి పవిత్రమైన ఈ పర్వదినాన్ని తిరుపతిలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆదివారం ఉదయం స్థానిక ఎస్వి యూనివర్సిటీ సమీపంలోని ఈద్గా మైదానానికి ముస్లిం సోదరులు వేలాదిగా తరలివచ్చారు. మత పెద్దలు ప్రబోధించే ఖురాన్ విశిష్టతను భక్తి శ్రద్ధలతో ఆలకిస్తూ ప్రార్థనలను నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, ప్రజలు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థన అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం ఈ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా మైదానం నుంచి వెలుపలికి వచ్చిన వారు పేదలకు దాన ధర్మాలు చేశారు. ఇలా చేయడం వల్ల వారికి సంపద వృద్ధి చెందడంతో పాటు రాబోయే ఆపదల నుంచి రక్షణ కలిగి శుభాలు జరుగుతాయన్నది ముస్లింల విశ్వాసం. జానపద కళాకారుల ఉద్యమ ఫలితంగా టీటీడీ దిగివచ్చింది. కళాకారుల న్యాయమైన కోర్కెలను నెరవేర్చడానికి చర్యలు చేపడతామని ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ దీక్షను విరమించుకున్నారు.
శ్రీవారి అఖండనామ సంకీర్తనలో ఏడాదికి ఒక్కసారైనా జానపద కళాకారులకు అవకాశాలు కల్పించి వారికి కనీస సౌకర్యాలు ప్రయోజనాలను కల్పించాలని 15 డిమాండ్లతో చిత్తూరు జిల్లా జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో గత 20 రోజులుగా నిరాహార దీక్షలు దశలవారీ ఆధ్యాత్మిక నిరసనలు చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆదివారం టీటీడీ ఈవోతో కళాకారుల తరపున ఎమ్మెల్సీ శ్రీనివాసులరెడ్డి, కందారపు మురళి, యాదగిరి చర్చలు జరిపారు. చర్చలు సఫలీకృతం కావడంతో సోమవారం ఉదయం ఆందోళనకారులు ఈవో సమక్షంలో దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం కళాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ శ్రీవారి సేవలో తరించే కళాకారులను రోడ్డెక్కించడం బాధాకరమే అయినా కోర్కెలను నెరవేర్చాలంటే ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని, అందుకే ఆలస్యమైందని చెప్పారు. చర్చల్లో తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలను కార్యరూపం దాల్చడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క చిత్తూరు జిల్లా కళాకారులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కళాకారులకు అవకాశం కల్పించేలా చర్యలు చేపడతామని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు, జాబితాల తయారీని ముందుగా సేకరించాల్సి ఉందని అన్నారు. జిల్లాల వారీగా కళాకారుల జాబితాలను సిద్ధం చేసి 2 నెలల్లో కార్యరూపం దాల్చుతామని, అలాగే ప్రస్తుతం సిద్ధమైన చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కడప జిల్లాలకు సంబంధించిన కళాకారుల జాబితాల ఆధారంగా 15 రోజుల్లో వారికి చేయవలసిన పనులను చేస్తామని ప్రకటించారు. దీక్ష విరమణ కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం నాయకులు, డిపిపి అధికారి రఘు, 4 జిల్లాల కళాకారులు పాల్గొన్నారు. మనకి ధర్మ ప్రచార పరిషత్తు బృందాలు ఉన్నాయో, భజన బృందాలు ఉన్నాయో, ఆ భజన బృందాలు కనుక వాళ్ళ ఒక క్రమశిక్షణతో ఇక్కడ చేసిన విధంగా మనకి ఒక్కొక్క బృందానికి ఒక పేరు, ఒక రిజిస్టర్ నంబరు, అలాగే ఆ బృందంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, మగవాళ్ళైతే మగవాళ్ళు, ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, ఆ పేర్లు అవన్నీ మనం వివరంగా నమోదు చేసుకుంటే ఆ వివరాలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసి ఇది అమలు చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి దేశాన్ని ప్రగతి పదంలో నడిపిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని పలువురు కాంగ్రెస్ నేతలు కొనియాడారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ కూడలిలోని రాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. మాజీ శాసనసభ్యులు వెంకట్రమణ ఆధ్వర్యంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నేతలు గుండ్లూరి వెంకట్రమణ, ఆముదాల తులసీరాం, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, కుమార్ తదితర నాయకులు రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రమణ, పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చి దేశాన్ని మరింత ప్రగతి పదంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఆయన ఆశయ స్ఫూర్తితో దేశంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాజీవ్ ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు లక్ష్మయ్య, మునిశేఖర్, రామూర్తి రాయల్, కూరపాటి సురేష్, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ ఆశయాల కోసం రాజీవ్ యువ కిరణాలు పెట్టి ప్రతి ఒక్క యువకుడికి ఉద్యోగం వచ్చే రీతిలో చిత్రంలో మా ఇంతమోహన్ గారు కానీ మరి నాయకులందరూ కూడా ఆయన ఆశయాల కోసం బొత్స సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆశయాల కోసం, రాజీవ్ గాంధీ ఆశయాల కోసం మేమందరం సోనియా గాంధీ నాయకత్వంలో, మా నాయకుడు కిరణ్ కుమార్ నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కూడా రాజీవ్ గాంధీ ఆశయాలు మేము నెరవేరుస్తున్నాం. ఈ భారతదేశం మర్చిపోలేని ఒక ప్రధానిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజీవ్ గాంధీ అకాలం మరణించినా కూడా ఆయన ఆశయాలని, ముఖ్యంగా ఐటీ రంగాన్ని ఈరోజు భారతదేశం అంతా కూడా ఆయన స్ఫూర్తితోనే ఈరోజు ఐటీ రంగం భారతదేశం అంతా కూడా వ్యాప్తించింది. అలాగే పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశానికి చేసిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ భౌతికంగా లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు, దేశ సేవ ప్రతి పౌరుడి హృదయాలలో పదిలమై ఉందని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ఆదర్శ పాలనను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డిఎంసీ భాస్కర్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఉమాపతి, గంగులప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు
మన విద్యార్థులంతా కూడా ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, కంప్యూటర్ యుగంలో మన భారతదేశం ప్రపంచ దేశాలతో అగ్రగామిగా ముందుకు వెళ్తూ ఉందంటే దానికి ప్రధాన కారకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారే. ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ కార్యకర్త ఎంతో నిబద్ధతతో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు పేద ప్రజలకు అందుతున్నాయంటే కేవలం రాజీవ్ ఆశయ సాధన కోసం. స్వామీజీలను మఠాధిపతులను విమర్శించే అర్హత చివరెడ్డికి లేదని, స్వామీజీలపై ఆయన చేసిన విమర్శలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే స్వామీజీలు మఠాధిపతులను విమర్శించే అర్హత చెవిరెడ్డికి లేదని హితవు పలికారు. టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా తుడా చైర్మన్గా ఉన్న సమయంలో గుర్తురాని వకుళామాత ఆలయం ఇప్పుడు ఎందుకు గుర్తుందని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం స్వామీజీలపై విమర్శలు గుప్పించడం సరైంది కాదని సూచించారు. కరుడుగట్టిన హిందువుగా ప్రకటించుకున్న చెవిరెడ్డి గతంలో శిలువాకారంలో ఉన్న స్తంభాలను ఎందుకు తిరుమలలో నాటించడానికి ప్రయత్నించారని నిలదీశారు. ఆయన నిజంగా హిందూవాది అయితే ఆయన కొనసాగుతున్న పార్టీ అధ్యక్షులు, గౌరవాధ్యక్షులు వారి కుటుంబ సభ్యుల చేతుల్లో ఉన్న బైబిల్ను తొలగించి భగవద్గీతను పెట్టాలని, అలాగే వకుళమాత ఆలయం వద్దకు వచ్చి స్పష్టమైన ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. వెంటనే చెవిరెడ్డి స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని వారికి, హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు గుణశేఖర్, వరప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తిరుగుతున్నారు తప్ప వారి వ్యక్తిగత స్వార్థం కోసం ఎక్కడా వారు ఏం చేయట్లేదు. సాక్షాత్తు పుట్టపర్తి సాయిబాబా గారు చనిపోయినప్పుడు మీ అధ్యక్షులే వెళ్ళి ఇక్కడ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాల్ని ప్రశంసించడం జరిగింది. అది మీకు గుర్తుకు లేదా? నిర్లక్ష్యంగా, అసభ్యంగా మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా వివరించిన నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తాను చేసినటువంటి నేరాలు, తప్పులు మర్చిపోయినట్టున్నాడు. కరుడుగట్టిన హిందూవాది అయితే ఒక క్రిస్టియన్ అయినటువంటి మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఒక యాగం జరిపించావు. నువ్వు టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నప్పుడు నువ్వా కరుడుగట్టిన హిందూవాదివి? పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయ ఊరేగింపులు పెట్టించి దానికి అవసరమైనటువంటి బాణాసంచా సరంగామ నీ వెహికల్లో తిరుమలకు తీసుకుపోయిన విషయాన్ని ప్రజలు మర్చిపోయారా, లేక నువ్వు మర్చిపోయావా? నువ్వా కరుడుగట్టిన హిందూవాదివి? వెంటనే నిన్ను మాట్లాడిన విషయాలపైన క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నిరాదరణకు గురైన అనాథ బాలలకు చేయూతనందించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ కుమార్ తెలిపారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 68వ జయంతి వేడుకలను పురస్కరించుకొని స్థానిక రాజన్న పార్క్ సమీపంలోని బాల మందిర్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో అనాథ బాలలకు పుస్తకాలు, పెన్సిల్స్, పలకలు పంపిణీ చేశారు. అంతకుముందు వారు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్ గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. రాజీవ్ గాంధీ సేవలు సమాజానికి ఆదర్శప్రాయమని జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ కుమార్ కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. నిరాదరణకు గురైన అనాథ బాలలను ఆదుకొని వారికి చేయూతనిచ్చి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి తాము ముందుంటామని ఎంఆర్పల్లి మాజీ ఎంపీటీసీ గుండూరు వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఈశ్వరయ్య, రవి, కేఎన్ ప్రసాద్, లతారెడ్డి, బాలభవన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు నిరాదరణ కోల్పోయి వాళ్ళు ఇక్కడ అయ్యవాళ్ళే అమ్మా నాన్నల్లాగా ఇక్కడ వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళని చూస్తూ ఉంటే కన్నీరు మనకి ఆటోమేటిక్గా వస్తుంది. అంతా వాళ్ళకి చదువు అన్నీ తెలిసి కూడా వాళ్ళకి చదువుకోవాలనే జిజ్ఞాస ఉంది. ఈ జవహర్ బాలభవన్ని మా సొంత భవన్లాగా మేము చేసుకొని మా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా దీన్ని తిరుపతిని ఆంధ్రప్రదేశ్లోనే జవహర్ బాలభవన్లో చదివే పిల్లలు ఒక ఆదర్శవంతుల్లాగా తీర్చిదిద్దేదానికి మేమంతా తోడ్పడతామని మాట. స్థానికులకు నెలలో ఒక మంగళవారం 1 గంట పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
శ్రీవారి దర్శనం స్థానికుల హక్కు అనే నినాదంతో 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న ప్రజల అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. దీనిపై టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులు, అధికారులు సానుకూలంగా స్పందించి స్థానికులకు నెలలో 1 మంగళవారం 1 గంట శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని నవీన్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ ముస్లింల మధ్య శాంతి, సహకార, స్నేహభావాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇంజనీర్ గణేష్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఈద్గా ప్రార్థనా మైదానం వద్ద ముస్లిం సోదరులకు మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెస్ట్ డీఎస్పీ మాల్యాద్రి హాజరై 1000 మందికి మిఠాయిలను పంపిణీ చేసినట్లు ఇంజనీర్ గణేష్ పేర్కొన్నారు. జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి పసిడి, వెండి, కాంస్య పతకాలను సాధించారని షిటోరియో కరాటే డు ఇండియా జిల్లా కార్యదర్శి షేక్ గౌష్ భాషా ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల బెంగళూరులో జరిగిన షిటోరియో కరాటే డు ఇండియా పోటీల్లో చిత్తూరు జిల్లాకు చెందిన సుమారు 52 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించారు. దక్షిణ భారతదేశ స్థాయిలో జరిగిన ఈ పోటీలకు కర్ణాటక రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి నాగరాజస్వామి ముఖ్య అతిథులుగా హాజరై షిటోరియో కరాటే డు ఇండియా ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో విజేతలుగా నిలిచిన 550 మంది విద్యార్థులకు పతకాలను అందించినట్లు గౌస్ భాషా ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించేందుకు దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విశేషంగా కృషి చేశారని యూత్ కాంగ్రెస్ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ పురుషోత్తం కొనియాడారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని యోజన కాంగ్రెస్ నాయకులు చేపట్టారు. తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో మొక్కలు నాటారు. అంతకుముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు పాఠకం వెంకటేష్, పార్లమెంట్ కన్వీనర్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రానికి 50,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని, 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న దివ్యారామ దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఖాళీ గదులు, సేవా టికెట్ల విషయానికొస్తే ఉచిత గదులు 1, 50 రూపాయల గదులు 11, 100 రూపాయల గదులు 6, 500 రూపాయల గదులు 2 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 174, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 186 ఉన్నాయి. అందుబాటులో ఉండే సేవా టికెట్లను మంగళవారం విజయ బ్యాంక్లో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ అండ్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రామ్ ధర 2,822 రూపాయలు, 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 30,180 రూపాయలుగా ఉంటుంది. 1 కిలో వెండి ధర 53,510 రూపాయలు కాగా 1 గ్రామ్ రీటైల్ ధర 57 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఈద్ ముబారక్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుకున్న ముస్లిం సోదరులు, కుల మతాలకు అతీతంగా రంజాన్ సంబరాలు. టీటీడీ పాలక మండలి చివరి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు. ఏప్రిల్, మే మినహా ప్రతి నెలలో 1 మంగళవారం స్థానికులకు గంటపాటు ఉచిత దర్శనం. కురుక్షేత్రంలో 30 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం. కెనడాలో నవంబర్లో శ్రీవారి కళ్యాణం. టీటీడీ బోర్డు చైర్మన్ వెల్లడి. రుయాను ప్రక్షాళన చేయాలి, ఎంపీని ఇళ్లు ఖాళీ చేయించాలి. శిశు మరణాలపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. చిన్నపిల్లల ఆసుపత్రి సందర్శనలో చంద్రబాబు. సాంకేతిక విప్లవంతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిన గొప్ప నాయకులు రాజీవ్ గాంధీ. ఆయన స్ఫూర్తితోనే కిరణ్ సంక్షేమ పథకాలు. మాజీ ప్రధాని జయంతి వేడుకల్లో కాంగ్రెస్ నేతలు. దిగివచ్చిన టీటీడీ, దీక్షను విరమించుకున్న కళాకారులు. జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయండి, కార్యాచరణను రూపొందిస్తాం. ఈవో వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.